ఎమ్మి ఎమ్మి మునక్కాయ మిల్క్ కర్రీ. పాలు విరగకుండా మునక్కాయ మిల్క్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చి మునక్కాయతో మిల్క్ కర్రీ, మునక్కాయ పాలు వేసి కర్రీ అండి. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టము. నా ఫేవరెట్ డిష్ అది. చికెన్ కర్రీయా ఈ కర్రీ అంటే నేను ఈ కర్రీ అని అంటాను, అంత ఇష్టం నాకు. చాలా బాగుంటుంది. తీగూర, మునక్కాయ పులుసు, మునక్కాయ సాంబారు, మునక్కాయ పప్పు అన్ని చేసుకో ఉంటాం కదా. ఇది కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకుండా ట్రై చేయండి. మునక్కాయ పాలు వేసి వండేది. ఎక్కువ ఐటమ్స్ కూడా ఏముండదు, మసాలాలు అవన్నీ వేసేది కూడా ఏముండదు. సింపుల్ గా చూపిస్తున్నాను. సింపుల్ గా అయిపోద్ది, త్వరగా అయిపోద్ది. క్యారేజ్ లో కూడా మనకు త్వరగా అయిపోద్ది. ఎవరైనా ట్రై చేయకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి చూడండి: మునక్కాయలు, ఉల్లిపాయ, టమాటా, దీంట్లోకి కొంచెం బియ్యము, ధనియాలు, తెల్లగడ్డ. ధనియాలు బియ్యము దోరగా వేయించుకోవాలి ఫస్ట్. అంతేను, తెల్లగడ్డ తర్వాత మనం దంచుకునేటప్పుడు లాస్ట్ వేసి కొంచెం మెత్తగా దంచుకుని వేసుకోవాలి మసాలా. అంతే మసాలా. దీనికి అల్లం పేస్ట్ అవసరం ఏం లేదు. దీనికి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడు గ్రేవీగా వస్తుంది. టమోటాలు అయితే ఎక్కువ వేసుకోకూడదు, ఒక 2 కాయలు వేసుకుంటే చాలు. వేయకపోయినా పర్వాలేదు, బాగుంటుంది. కానీ నేను 2 వేస్తున్నాను. కొంచెం మాకు టమోటాలు ఏందే మాకు నచ్చదు, అందుకని టమోటాలు వేస్తున్నాను. 2 ఎక్కువ వేసుకోవద్దు ఈ కర్రీకి మటుకు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. పాలు ఇలా కాసి, మన పచ్చిపాలు కాదండి, కాసి చల్లార్చుకొని మేగడ లేకుండా వడగట్టుకోవాలి. ఫస్ట్ కడాయి పెట్టుకుందాము. కొంచెం హీట్ అయినాక ఇవి వేసి వేయించుకుందాము. ధనియాలు, బియ్యం అంతే. తెల్లగడ్డ వేయించబడలేదు, పచ్చిదే. ఇవి కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోద్ది. మాడకూడదండి, దోరగా వేయించుకుంటే సరిపోద్ది. ఇలా వేయించుకుంటే సరిపోద్ది. ఇంకా అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం. కొంచెం వేసుకుంటే చాలు. ఇంకా ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, అంతే. నేనైతే ఆవాలు ఒకటే వేస్తానండి, తిరగమాత గింజలు అవన్నీ నాకు నచ్చవు, వేయను. ఇంకా ఆవాలు చిట్పట అయినాక ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీకి. కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయి. అంతే, ఆవిరికి నూనెలో బాగా ఫ్రై అయిపోతాయి. ఎక్కువ ఉడికినట్టుగా రావాలి, అప్పుడే కూర టేస్ట్ అనేది ఉంటుంది. మనం మామూలుగా ఫ్రై చేసుకుంటాం కదా, ఉల్లిపాయ బ్రౌన్ కలర్ లో వచ్చేటట్లుగా అట్లా రాకూడదు, దీనికి బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి దీంట్లో టమాటాలు వేసుకున్నాం. మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాం. మెత్తగా అయిపోవాలి. చూడండి, టమాటాలు మగ్గిపోయి బాగా మెత్తగా. ఇప్పుడు దీంట్లో మునక్కాయలు, కరివేపాకు వేసేసుకుని, మునక్కాయలు కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవనిస్తాం. దీంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు ఫస్ట్, ఎందుకంటే మునక్కాయకి పట్టేస్తుంది ఎక్కువ వేసుకుంటే. కొంచెం వేసుకొని ఆయిల్ ఫ్రై అవనిద్దాం. కొంచెం పసుపు వేసుకొని నూనెలో ఒక 5 నిమిషాలు మగ్గిద్దాం. ఇదండి ఫ్రై అయితేనే ఇక ఆయిల్లో కొంచెం మునక్కాయ అనేది ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం కారం వేసుకుంది. కారం ఎక్కువ వేసుకోవద్దు, మీకు తగ్గట్టుగా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి.
కారం వేసినా కూడా కొంచెం ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వలేదు. తర్వాత వాటర్ వేసేసుకునేది. సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోద్ది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. వాటర్ అంటే మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత వేసుకోండి. కొంచెం చిక్కగా కావాలంటే దానికి తగ్గట్టు వేసుకోండి. కొంచెం పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అట్లాగా నేను కొంచెం మీడియంగా పెడుతున్నాను. మరి నీళ్ళుగా కాకుండా, మరి చిక్కగా కాకుండా లిక్విడ్గా ఉండాలి, అప్పుడే బాగుంటుంది ఇది. మరి అట్లనే మరి ఎక్కువ లిక్విడ్గా వద్దు, కొంచెం తిక్కుగా కొంచెం గ్రేవీగా, అప్పుడే బాగుంటుంది. అంతే. ఇవి ఉడికేటప్పటికి మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా మసాలా, అవి దంచుకుందాము. మూత పెట్టేసుకొని అంతే, ఇంకొక 10 నిమిషాలు అది ఉడికిపోతుంది. ఈ మసాలా దంచుకుందాం. మనం దంచుకోవచ్చు, మిక్సీ వేసుకోవచ్చు. నేను కొంచెమే కాబట్టి దంచుకుంటానండి. లాస్ట్ తెల్లపై వేసుకొని మెత్తగా దంచేసుకోవాలి. ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మునక్కాయ ఇంకా చూడండి ఎలా ఉడికిందో. ఉడికిపోయింది. మసాలా చెప్పాను కదా, మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఈ మసాలా దీంట్లో వేసేసుకున్నాను. దీంట్లో కొత్తిమీర వేయాల్సిన అవసరం ఏం లేదు. నేనైతే మీ ఇష్టం, మీ చాయిస్, మీకు కావాలంటే వేసుకోండి. ఇంకా అయిపోయినట్టే. ఈ పొడి వేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ అయినాక లాస్ట్ వేసుకోవాలి పాలు. స్టవ్ ఆఫ్ వేసుకొని పాలు వేసుకోవాలి. ముందే వేసుకున్నామంటే ఇరిగినట్టుగా అయిపోతాయి. సరిపోయింది, ఉప్పు కారం అంతా సరిపోయింది. ఇప్పుడు ఇది చిక్కగా అయిపోద్ది. పాలు వేసిన వెంటనే కొంచెం లిక్విడ్గా వస్తుంది. ఒక 5 నిమిషాలు కుక్ అవుతుంది. ఇదండి చూడ ఎలా అయిపోయింది, గట్టిగా దగ్గర చూడండి, చిక్కగా అయిపోయింది కదా. అంతే. ఇప్పుడు మనం పాలు పోసుకుంటే కొంచెం లిక్విడ్గా వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ వేసాను. పాలు వేసుకున్నాం. ముందే వేసుకోకూడదు చెప్తున్నాను. స్టవ్ కట్ చేసుకొని అప్పుడు పాలు వేసుకోవాలి. పాలు మనకి ఎంత కావాలంటే మన ఇష్టం, ఎంతనే వేసుకోవచ్చు. అంటే మరీ నీళ్ళుగా అయిపోతే కొంచెం వేసుకుంటే చాలు. అంతే. చూడండి, ఎమ్మి ములక్కాడ మిల్క్ కర్రీ. పాలు విరగకుండా ఎలా చేయాలో చూపించాను కదా, చూడండి. ఇలాగే నేను చేసినట్లుగానే చేయండి. సూపర్ అంటే సూపర్ వస్తుంది.